కారులో ఎన్ని సీట్లు ఉంటాయి, ఎంతమంది కూర్చోవచ్చు? ఆన్సర్ మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ సిల్లీ క్వశ్చన్ ఎందుకని అనుకోవద్దు, రీజన్ ఉంది. కారు పార్టీకి కారు సీట్లకు చాలా లింక్ ఉంది. ఎందుకంటే ఆ సీట్లలో ఎంతమంది పడతారో అంతమంది మాత్రమే ఆ పార్టీలో మిగిలేలాగా అనిపిస్తున్నారు ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తుంటే. పరిస్థితి అయితే మరి అట్లనే ఉంది. ఇంతకీ బీఆర్ఎస్లో ఏం జరుగుతోంది, ఆ పార్టీ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? దెబ్బ మీద దెబ్బ, కోలుకునే టైం కూడా లేకుండా ఒక గాయానికి మందు రాసుకునే సమయంలో మరో దెబ్బ తగులుతోంది. దీంతో 10 ఏళ్ల పాటు తెలంగాణలో ఏకఛత్రాధిపత్యం చెలాయించిన బీఆర్ఎస్కు ఇప్పుడు దిక్కు దివాణా లేకుండా పోయింది. పార్టీ అనుకున్న దానికంటే చాలా ఫాస్ట్గా ఖాళీ అవుతోంది. లేదంటే రాత్రికి రాత్రి ఒకరు కాదు ఇద్దరు కాదు, ఏకంగా 6 ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు. వీరు కాంగ్రెస్లో చేరతారని కనీసం ఎలాంటి ప్రచారం కూడా జరగలేదు, కనీసం విషయం కూడా లీక్ కాలేదు. ఎప్పుడు చర్చలు జరిగాయో తెలియదు, ఎవరు చర్చించారో కూడా తెలియదు. సడన్గా వీరంతా సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ లీడర్ దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్లో చేరిపోయారు. దండే విఠల్, భానుప్రసాద్ రావు, ప్రభాకర్ రావు, బుగ్గారపు దయానంద్, ఎగ్గే మల్లీశం, బసవరాజు సారియా, ఇది కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీల లిస్ట్. ఇప్పటి వరకు కాంగ్రెస్లో చేరిన వారంతా పార్టీని వీడుతారని ముందే అందరికీ లీక్ ఉంది. కానీ వీరు 6 మాత్రం చాలా స్పెషల్. సో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్షణ ఎంత పగడ్బందీగా పక్కాగా చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ ఎమ్మెల్సీలపై ఎందుకు ఫోకస్ చేసింది? దీని వెనుక ఓ రీజన్ ఉంది. తెలంగాణ శాసన మండలిలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యం లేదు. మొత్తం 40 ఎమ్మెల్సీ స్థానాలు ఉండగా అందులో 2 ఖాళీలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి కేవలం 6 మాత్రమే సభ్యులున్నారు. ఇప్పుడు 6 చేరికతో ఆ సంఖ్య 12కు చేరుకుంది. వామపక్ష ఎమ్మెల్సీల మద్దతుతో మొత్తం 13 మందికి ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి మరో 5-6 సీట్లుంటే మండలిలో కూడా మెజారిటీ వచ్చేస్తుంది. దీంతో కీలక బిల్లులను మండలిలో కూడా ఈజీగా నగ్గే అవకాశం ఉంటుంది. అందుకే ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలపై కూడా ఫోకస్ చేసింది కాంగ్రెస్ పార్టీ. కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీ నేతలు ఓ ప్రచారం మొదలుపెట్టారు. బీఆర్ఎస్లో కల్వకుంట్ల కుటుంబ సభ్యులు తప్ప మరెవరూ మిగలరంటూ ఆరోపిస్తున్నారు. ఇప్పుడు పరిణామాలు చూస్తుంటే అది నిజమయ్యేలా కనిపిస్తుంది. ఎందుకు ఇంత ఖరాఖండిగా చెప్పాల్సి వస్తుందంటే, అర్ధరాత్రి చేరికలు జరగగా ఆ మరుసటి రోజే తెలంగాణ భవన్లో మరో కీలక పరిణామం జరిగింది. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్లో ఒక కీలక సమావేశం జరిగింది. ఈ మీటింగ్కి గ్రేటర్ ఎమ్మెల్యేలు, కొందరు కార్పొరేటర్లు హాజరు కాలేదు. ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్, బండారి లక్ష్మారెడ్డి, మాధవరం కృష్ణారావు, అరికపూడి గాంధీ, వివేకానంద గౌడ్, మహిపాల్ రెడ్డి, మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి జాడ ఎక్కడా కనపడలేదు. అంతేకాదు 47 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లలో 30 మంది మాత్రమే హాజరయ్యారు. అంటే ఎక్కడో తేడా కొడుతోంది. ఈ ఎమ్మెల్యేలు ఈ భేటీకి మాత్రమే హాజరు కాలేకపోయారా, లేక ఇక నియర్ ఫ్యూచర్లో తెలంగాణ భవన్ ముఖం చూసే ఉద్దేశంలో లేరా? ఇదే క్వశ్చన్ ఫామ్ హౌస్లో ఉన్న కేసీఆర్ మెదడును కూడా తొలిచేస్తున్నట్టుగా కనపడుతోంది. కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు మాత్రం మరోలా ఉన్నాయి. జూలై ఆఖరి వరకు ఆపరేషన్ ఆకర్ష్ అనే మిషన్కు ఎండ్ కార్డు విధించాలని చూస్తోంది. ఆలోపాటు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో పాటు ఇంట్రెస్ట్ ఉన్న మాజీలు, కార్పొరేటర్లను కూడా చేర్చుకునే పనిలో ఉంది కాంగ్రెస్. ఆలోపాటు బీఆర్ఎస్ ఎల్పీని ఇటు మండలిలో మెజారిటీ సాధించాలన్న ఆలోచనలో కూడా ఉంది. సో బీఆర్ఎస్ పెద్దలు గుండెను కాస్త రాయి చేసుకుని మసులుకుంటే చాలు, మిగతా విషయాలను కాంగ్రెస్ పెద్దలు చూసుకుంటారనిపిస్తోంది. సరిగ్గా 7 నెలలు తిమ్మి బమ్మి అయిపోయింది, ఓడ బండి అయింది. చూస్తూ ఉండండి, ఏడాదిలో అధికారం తమదే అని తొడలుగొట్టిన వారు ఉన్న నేతలను కాపాడుకోలేని పరిస్థితికి వచ్చారు. అధికారం అటుంచి ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో లీడర్ అనేవాళ్ళు లేని పరిస్థితి వచ్చింది. అడకత్తెరలో పోకచెక్కలా ఉన్నట్టుంది ప్రస్తుతం కేసీఆర్ పరిస్థితి. అక్కడ ఢిల్లీలో కూతురు బెయిల్ కోసం కొడుకు, అల్లుడి ప్రయాసలు. ఇక్కడ ఎప్పుడెవరు పార్టీని వీడతారో తెలియని పరిస్థితి. మరోవైపు వెంటాడుతున్న కేసులు, కమిషన్, వీటన్నింటితో కేసీఆర్ దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. మరి ముందు ఏం జరుగుతుందో లెట్స్ వెయిట్ అండ్ సీ. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.